హలో ఎవ్రీవాన్, గుడ్ మార్నింగ్. ఇవాళ మన కంటిన్యూషన్ పార్ట్ ఆఫ్ డీవీ యాక్ట్. డీవీ యాక్ట్ అంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. ఇంతకుముందు మేము 3 చాప్టర్స్ చూసాము. ఇది వచ్చేసరికి 4th చాప్టర్ నుంచి. ఒకవేళ మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏంటంటే ఈ పర్టికులర్ యాక్ట్కి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఇచ్చి మరీ చేస్తున్నామంటే, ఈ యాక్ట్ మనకు ఇంపార్టెన్స్ విమెన్ ఇంపార్టెన్స్ గురించి కూడా చెప్తుంది. ఎలా అంటే, ఒక విమెన్ డొమెస్టిక్ వైలెన్స్ అవుతూ ఉంటుంది వాళ్ళ ఇంట్లో. ఓకే, దానికి ప్రొటెక్షన్ కోసం ఈ యాక్ట్ వచ్చింది అనేసి ఏముంది అనేసి ఫస్టే చెప్పాను. ఓకే, కాన్స్టిట్యూషనల్ రైట్ని ప్రొటెక్ట్ చేయడానికి విమెన్ది ఈ యాక్ట్ తెచ్చారు. కొందరు మన ఫ్రెండ్స్ వాళ్ళు, నా బెస్టీ ఉన్నారు, ఆయన ఏమన్నారంటే, అయితే డిస్క్రిమినేషన్ ఎక్కడ కూడా అవుతూ ఉంటాయి, నాట్ ఓన్లీ విమెన్స్, వేరే క్యాస్ట్ వాళ్ళకు కూడా అవుతూనే ఉంటుంది డిస్క్రిమినేషన్ అనేసి చెప్పారు. ఓకేనా, డిస్క్రిమినేషన్ అవుతుంది అన్నట్టు ఒకవేళ అవుతుంది మీతోని కూడా అయితే, మీ మీద కూడా ఇలా డిస్క్రిమినేషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేబీ క్యాస్ట్ కావచ్చు, కలర్ కావచ్చు, ఓకే, స్కిన్ టోన్, క్యాస్ట్, లేకపోతే ఎలా అయినా ఎనీ డిస్క్రిమినేషన్. ఓకే, అలా అయితే మీరు ఒప్పుకొని అదే ఓకే మేము అంతే అనుకుంటారా, లేకపోతే ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా మూవ్ ఆన్ అవ్వాలి అని చూస్తారా? ఓకేనా, అయితే నేను ఏం చెప్తున్నానంటే, ప్రతి వాళ్ళకు ఏం హోప్ ఉండాలి అంటే, మేము ఇవాళ ఏ సిచ్యువేషన్లో ఉన్నాం, ఆ సిచ్యువేషన్ మేము చేంజ్ చేయొచ్చు, మేము కూడా ఒక పొజిషన్ తీసుకొని రావచ్చు. ఓకే, ఆ హోప్ అయినా ఉండాలి కనీసం. ఓకే, మీకోసం కాకపోవచ్చు కానీ మీ మీద ఎవరు నమ్ముతారు, మీకు ఎవరు నమ్ముతారు, లేకపోతే మీ ఫ్యామిలీ, మీ మామ్ డాడీ ఎవరు మీకు సపోర్ట్ చేస్తారు, వాళ్ళ కోసం అయితే మీరు హోప్ పెట్టి ఏంటంటే హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి. ఓకేనా, వాట్ ఎవర్ ఇట్స్. ఇంకేంటంటే మన వాళ్ళు అంటూ ఉంటారు, అంత ఏజ్ కూడా లేదు ఇప్పుడు అంత ఆలోచించడానికి అంటే, నేను ఏమంటా అంటే, ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్. ఓకేనా గైస్, ఏజ్ ఒక నంబర్ మాత్రమే. కావాలంటే మీరు ఏం చేయాలి అంటే చేయొచ్చు, కానీ ఇప్పుడు ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఏజ్ రిలవెంట్ ఉంటుంది కాబట్టి దానికన్నా ముందే చేసుకోవాలి మీరు. ఓకే, ఆ ఏజ్ ఒకవేళ బై ఛాన్స్ మీది కాకపోవచ్చు, అప్పుడు ఎగ్జామ్ క్లియర్ కాకపోవచ్చు, అప్పుడు ఏం చేస్తారు ఏజ్ అయిపోయిన తర్వాత? ఓకే, అప్పుడు ఏం చేస్తారంటే, మీరు వేరే వర్క్ చేసిన అంతా మీకు క్యాపబిలిటీ ఉంటుంది, మీరు ఏదైనా చేయగలుగుతారు. ఓకేనా, చలో ఇంకా లెక్చర్ ఇవ్వకుండా క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నా. చలో బచ్చలోక్ స్టార్ట్ చేద్దాం. చలో, చాప్టర్ 4 ఏముంది, ప్రొసీజర్ ఫర్ ఆబ్టైనింగ్ ఆర్డర్స్ అని ఉంది. అయితే ప్రొసీజర్ ఏముంది, ఆర్డర్ కోసం అనేసి ప్రొసీజర్. రిలీఫ్ కావాలి కదా ఒక అగ్రీవ్డ్ పర్సన్కి, అది చెప్తుంది మన చాప్టర్ 4. ఓకే, వచ్చేసరికి సెక్షన్ 12, అప్లికేషన్ టు మెజిస్ట్రేట్. ఇప్పుడు మెజిస్ట్రేట్కి ఎలా అప్లికేషన్ ఇవ్వాలి అది ప్రొసీజర్ మాత్రం చెప్తుంది ఈ చాప్టర్ 4. ఎలా అగ్రీవ్డ్ పర్సన్, ఓకే, ఆర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ బిహాఫ్ ఆఫ్ ది అగ్రీవ్డ్ పర్సన్ ఉండొచ్చు, లేకపోతే ప్రొటెక్షన్ ఆఫీసర్, లేకపోతే ఎనీ పర్సన్ బిహాఫ్ ఆఫ్ అగ్రీవ్డ్ పర్సన్తోని. ఓకే, మే ప్రెజెంట్ ది అప్లికేషన్ ఇవ్వాలి మెజిస్ట్రేట్కి. ఫస్ట్ సబ్సెక్షన్ 1 అంటుంది, ఎందుకు ఇస్తారు ఆ అప్లికేషన్లో, ఏం కావాలి అని సీకింగ్ ఏముంది అంటే, 1 or more రిలీఫ్స్. చలో సబ్సెక్షన్ కాదు, ప్రొవిజన్ చూద్దాం. ప్రొవైడెడ్ దాట్ బిఫోర్ పాసింగ్ ఎనీ ఆర్డర్ ఆన్ సచ్ అప్లికేషన్ ద మెజిస్ట్రేట్ షల్ టేక్ into a consideration ఎనీ డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్. అయితే ఈ ప్రొటెక్షన్ ఆర్డర్స్ లేకపోతే ఏదైనా రిలీఫ్ పాస్ చేయకముందు మెజిస్ట్రేట్ ఏం చేయాలి అంటే, డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ ఒకసారి చూడాలి అన్నట్టు.
ఓకే. ఇప్పుడు సబ్‌సెక్షన్ 2 వచ్చేసరికి ద రిలీఫ్ sought under the subsection 1 may include in the relief of the issuance of the order and payment of compensation or damages without prejudice to be a right or a institution sued compensation or damages for the prejudice caused by the acts of a domestic violence are committed by the respondent. ఇది ఏం చేయాలంటే ఈ రిలీఫ్ ఏదేదో ఇస్తున్నారో ఎవరికి అగ్రీవ్డ్ పర్సన్‌కి అది చూడాలి. అన్నీ చూసి ఏమేం కంపెన్సేషన్ ఇవ్వచ్చు అగ్రీవ్డ్ పర్సన్‌కి అది ఇవ్వాలి. వితౌట్ ప్రిజుడిస్ ఆఫ్ రైట్స్ దాన్ని వదిలేసి. ఆ రైట్స్ ప్రిజుడిస్ ఎవరిది అంటే రెస్పాండెంట్‌ది. ఓకే. provided that where the degree of any amount as a compensation or a damage has been is past. అయితే ఏదైనా డిగ్రీ లేకపోతే అమౌంట్ ఏదైనా వేరే యాక్ట్ నుంచి పాస్ అయిందో వేరే కోర్ట్ పాస్ చేసింది అగ్రీవ్డ్ పర్సన్‌కి. ఇప్పుడు వేరే కోర్ట్‌లో వీళ్ళు కంపెన్సేషన్ ప్రొటెక్షన్స్ ఆర్డర్ రిలీఫ్స్ అడుగుతున్నారు కాబట్టి ఒకవేళ వేరే కోర్ట్‌లో కూడా కంపెన్సేషన్ డిగ్రీ డ్యామేజెస్ అవి ఇచ్చింది కోర్ట్. ఓకే. ఇన్ ఫేవర్ ఆఫ్ ఏ అగ్రీవ్డ్ పర్సన్. అయితే అప్పుడు ఏమవుతుంది అంటే సెట్ ఆఫ్ అవుతుంది. సెట్ ఆఫ్ అయ్యి మిగిలింది ఇవ్వచ్చు అగ్రీవ్డ్ పర్సన్‌కి. ఓకే. ప్రొవిజో సెకండ్ ప్రొవిజో ఇది అంటుంది. థర్డ్ ఏముంది? ఎవ్రీ అప్లికేషన్ అండర్ ది సబ్సెక్షన్ 1 షెల్ బీ ఇన్ ది సచ్ ఎ ఫామ్. ఎలా ఉంటుందంటే ఫామ్ అండ్ కంటెంట్ అండ్ పర్టికులర్స్ యాజ్ ఎ ప్రిస్క్రైబ్డ్ ఎలా ప్రిస్క్రైబ్ అయ్యి ఉంది అలానే ఫామ్ అండ్ పర్టికులర్స్ ఉంటాయి అందులో. సబ్సెక్షన్ 3. సబ్సెక్షన్ 4 వచ్చేసరికి మెజిస్ట్రేట్ షెల్ ఫిక్స్ ది డేట్. ఈ హియరింగ్ డేట్ మెజిస్ట్రేట్ ఫిక్స్ చేస్తారు. ఎన్ని డేస్లోనే ఫిక్స్ చేస్తారు అంటే బియాండ్ 3 డేస్లో ఇది హియరింగ్ డేట్ ఫిక్స్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు మెజిస్ట్రేట్ మరి ఏం చేయాలి అంటే ఈ మొత్తం ప్రొసీజర్ హియరింగ్ మొత్తం ఈ కేస్ని అప్లికేషన్ ఎప్పుడు వరకు డిస్పోజ్ చేసేయాలి అంటే 60 డేస్లో. ఓకే. సబ్సెక్షన్ 5. ద మెజిస్ట్రేట్ షెల్ ఎండోవర్స్ టు డిస్పోజ్ ఆఫ్ ఎవ్రీ అప్లికేషన్ మేడ్ అండర్ ది సబ్సెక్షన్ 1 విత్ ఇన్ అ పీరియడ్ ఆఫ్ 60 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ది ఇట్స్ ఫస్ట్ హియరింగ్. ఫస్ట్ హియరింగ్ వచ్చేసరికి 3 డేస్లో అండ్ 3 డేస్లో ఫస్ట్ హియరింగ్ అంటే తర్వాత అప్లికేషన్ మొత్తం అది ప్రాసెస్ మొత్తం డిస్పోజ్ అవ్వాలి అంటే 60 డేస్లో అయిపోవాలి. ఓకే. సెక్షన్ నెంబర్ 13 సర్వీస్ ఆఫ్ notice. A notice of the date of a hearing fixed under the section 12 shall be given by the magistrate to the protection officer, who shall get it the service by the means as may be is prescribed on the respondent and on any other person as directed by the magistrate within the maximum period of 2 days or with the further reasonable time as may be is allowed by the magistrate for the date of its receipt. Okay. A declaration of a service of a notice made by a protection officer in such a form as may be prescribed shall be or the ఫస్ట్ ఏమంటుంది సబ్సెక్షన్ అంటే ఆ నోటీస్ ఏమేం అప్లికేషన్ ఇచ్చాం దానికి నోటీసు సర్వీస్ ఎలా చేయాలి. ఓకే. ఆ కంపెన్సేషన్ రిలీఫ్స్ అడుగుతుంది కదా ఆమె సెక్షన్ 12లో దానికే సర్వీస్ నోటీస్ ఇవ్వాలి. ఎవరికి? రెస్పాండెంట్కి నోటీస్ విత్ ఇన్ 2 డేస్లో ఇవ్వాలి. ఓకే. ఇంకా ఫెదర్ రీజనబుల్ టైం కూడా ఇవ్వచ్చు. మెజిస్ట్రేట్ అలౌ చేయొచ్చు. అది డిస్క్రిషన్ ఆఫ్ మెజిస్ట్రేట్. అవి ఇప్పుడు సబ్సెక్షన్ 2 వచ్చేసరికి ఏ డిక్లరేషన్ ఆఫ్ ఎ సర్వీస్ ఆఫ్ ఎ నోటీస్ మేడ్ బై ది ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్ సచ్ ఎ ఫార్మ్ యాజ్ మే బీ ఈజ్ ప్రిస్క్రైబ్డ్ షెల్ బీ ఈజ్ ఎ ప్రూఫ్ దట్ సచ్ ఎ నోటీస్ వాజ్ ఈజ్ సర్వ్డ్ upon the respondent and on any other person as directed by the magistrate unless the contrary is approved. ఆ నోటీసు ఏమైంది అంటే ఇచ్చిన తర్వాత ఈ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఏం చేస్తున్నారు అంటే సర్వీస్ అయిపోయింది నోటీస్ అనేసి ఇక్కడ అనుకుంటాం. ఓకే. అన్లెస్ ఒకవేళ కాలేదు అనేసి ప్రూఫ్ చేయాలి. అంతేగాని ఇక్కడ డిక్లేర్ అయిపోతుంది అన్నట్టు ఆటోమేటిక్గా. అయితే సర్వీస్ ఆఫీసర్ సర్వీస్ ప్రొవైడర్ ఒకటే వాళ్ళు పని చేసేస్తారు అన్నట్టు. సబ్సెక్షన్ 2లో సెక్షన్ 14
కౌన్సిలింగ్ ఇస్తారు ఇక్కడ. ఓకే, బోత్ ది పార్టీస్కు చూద్దాం. ద మెజిస్ట్రేట్ మే at any time of a proceeding under this act direct the respondent or a aggrieved person either singly or jointly to undergo the counseling with any member of the service provider who possess such a qualifications and experience in the counseling as may be prescribed. ఓకే, మెజిస్ట్రేట్ ఏం చేస్తారు అంటే ఎట్ ఎనీ టైం, ఏ టైంలో ప్రొసీడింగ్ నడుస్తూ ఉంటుంది కదా మెజిస్ట్రేట్, ఆ టైంలో ఏదైనా టైంలో మీరు కౌన్సిలింగ్కి వెళ్ళండి. ఇద్దరు అయినా కలిసి వెళ్ళండి, లేకపోతే సపరేట్ అయినా కౌన్సిలింగ్కి పంపుతారు. ఓకే ఓకే వాళ్ళు ఎవరు ఉండాలి అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ ఉండాలి అండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కౌన్సిలింగ్ ఇస్తున్న వాళ్ళకి, సర్వీస్ ప్రొవైడర్ వాళ్ళు. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి సబ్సెక్షన్ 2 వేర్ ది మెజిస్ట్రేట్ హ్యాస్ ఇష్యూడ్ any direction made under the subsection 1, he shall fix the next date of a hearing of the cases within a period not exceeding the 2 months. ఇప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఏ డైరెక్షన్ ఇవ్వచ్చు సబ్సెక్షన్ 1లో ఫిక్స్ చేస్తారు. 2 months హియరింగ్ 2 monthsలో ఉండాలి మళ్ళీ. ఓకే, మరి వచ్చేసరికి 15 ఇవి చాలా చిన్న సెక్షన్స్, ఇవి తొందరనే అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోం. అసిస్టెన్స్ ఆఫ్ ఏ వెల్ఫేర్ ఎక్స్పర్ట్. అసిస్టెన్స్ ఆఫ్ ఏ వెల్ఫేర్ ఎక్స్పర్ట్ ఎవరు ఉండాలి అంటే ప్రిఫరబుల్ బై ఏ విమెన్ ఉండాలి. ద రిగార్డింగ్ ఆఫ్ ఏజ్ నాట్. ఓకే, అంతే ఉండాలి. 15 సెక్షన్ 15 అసిస్టెన్స్ ఆఫ్ ఏ వెల్ఫేర్ ఎక్స్పర్ట్ ఎవరు ఉండాలి అనేసి క్వశ్చన్ వస్తుంది. ప్రిఫరబుల్లీ ఏ విమెన్ ఉండాలి. ప్రొసీడింగ్ టు బి హెల్డ్ ఇన్ ఏ కెమెరా అనేసి ఉంది సెక్షన్ 16లో ప్రొసీడింగ్ హెల్డ్ ఇన్ ఏ కెమెరా అంటే కెమెరా ముందు అవుతుందా? కాదు కదా. ప్రొసీడింగ్ ఇన్ కెమెరా అంటే పర్సనల్గా అన్నట్టు, ఇద్దరు పార్టీస్ ఉంటాయి, వాళ్ళ ప్లీడర్స్ ఉంటాయి, గంతే, ఇంకా ఎవరు ఉండరు చూడడానికి మొత్తం ప్రొసీడింగ్స్. ఓకే, నార్మలీ ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అండ్ పోస్కో, ఇంకా ఏంటంటే ఏమేమో రేప్ ఆఫెన్సెస్ ఉంటాయి కదా, ఇలాంటి క్రైమ్సే ఇలా ఉంటుంది కెమెరాలోనే, ప్రొసీడింగ్ టు బి హెల్డ్ ఇన్ కెమెరా అనేసి ఉంటుంది. ఓకే, ఇంకా ఏంటంటే ఆల్ ఒఫెన్సెస్ ఎగనెస్ట్ విమెన్ ఉంటుంది కదా, అది కూడా కెమెరాలోనే హెల్డ్ చేస్తారు వీళ్ళు. ఓకే, సెక్షన్ 17 రైట్ టు రిసైడ్ ఇన్ షేర్ హౌస్ హోల్డ్. రైట్ టు రిసైడ్ షేర్ హౌస్ హోల్డ్ రైట్ ఉంది షేర్ హౌస్ హోల్డ్లో ఉండడానికి. ఓకే, సెక్షన్ 17 అంటుంది, చూద్దాం. నాట్ విత్ స్టాండింగ్ ది ఎనీథింగ్ ఇస్ కంటైనింగ్ ఇన్ ది ఎనీ అదర్ లా ఫ్రమ్ ఎ టైమ్ బిగిన్ ఇన్ ఫోర్స్ ఎవ్రీ విమెన్ ఇన్ ఏ డొమెస్టిక్ రిలేషన్షిప్ షెల్ హ్యావ్ ది రైట్ టు రిసైడ్ in the share household whether or not she has any right, a title or a benefit or a interest in the same. ఎవ్రీ విమెన్కి రైట్ ఉంది ఇంట్లో ఉండడానికి. ఓకే, ఫస్ట్ సబ్సెక్షన్ 1 అంటుంది 17ది సబ్సెక్షన్ 1, ది అగ్రీవ్డ్ పర్సన్ షెల్ నాట్ బీ is evicted or excluded from the share household or any part of by the resident save in according with the procedure established by the law. అగ్రీవ్డ్ పర్సన్కి ఇంట్లోకి వెళ్ళి ఎవిక్ట్ చేయొద్దు, ఇంట్లోకి వెళ్ళి బయట వేసేయద్దు అన్నట్టు. ఓకే, 17 అయిపోయింది. 18 ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉన్నాయి. 18, 19, 20, 21 ఇది కస్టడీ ఆర్డర్ వరకు ఇవి అయితే ఇంపార్టెంట్ ఉంది. చూడండి ఫస్ట్. ఓకే, 18 protection order. The magistrate may, after giving the aggrieved person and the respondent an opportunity of being heard on the begin prima facie satisfaction that the domestic violence has been is placed or is likely to be placed, passes a protection order in a favor of a aggrieved person and prohibit the respondent from. ఏమవుతుందంటే మెజిస్ట్రేట్ అన్నీ చూసిన తర్వాత అనుకుంటారు, అన్నీ చూసిందంటే సర్కమ్స్టెన్సెస్ ఏమైంది, అసలు అగ్రీవ్డ్ పర్సన్
అగ్రీవ్డ్ పర్సన్ మీద వైలెన్స్ అయిందా కాలేదా అనేసి అన్నీ చూసిన తర్వాత ఇద్దరిని వాళ్ళ మాటలు అవి ఇవి విని ఆపర్చునిటీ ఇస్తారు వాళ్ళకు చెప్పాలి అన్నట్టు వాళ్ళు డిఫెన్స్ గురించి. అయితే రెస్పాండెంట్ కూడా చెప్తాడు, అగ్రీవ్డ్ పర్సన్ కూడా చెప్పి తర్వాత ఏమనుకుంటారు అంటే మెజిస్ట్రేట్ నిజంగానే ఇక్కడ డొమెస్టిక్ వైలెన్స్ అయింది అన్నట్టు ప్రొటెక్షన్ ఆర్డర్ పాస్ చేస్తాడు. ఓకే, అగ్రీవ్డ్ పర్సన్ కోసం పాస్ చేస్తే అప్పుడు ఏం చేస్తారు అంటే రెస్పాండెంట్ ఇక్కడ ఉండద్దు. ఓకే, ప్రొహిబిట్ చేస్తారంటే ప్రొహిబిట్ అంటే రానివ్వకుండా చూస్తారు. ఓకే, కమిటింగ్ ఎనీ యాక్ట్ ఆఫ్ ఏ డొమెస్టిక్ వైలెన్స్ ప్రొహిబిట్ చేస్తారు, అయితే ఆఫెన్సిబుల్ అంటున్నట్టు. రెస్పాండెంట్ మళ్ళీ ఏది యాక్ట్ కూడా చేయొద్దు ఎగెనెస్ట్ విమెన్. ఓకే, ఎబెటింగ్ ఆర్ ఎయిడింగ్ ఆర్ ఎబెటింగ్ ఇన్ ఎ కమిషన్ ఆఫ్ ఎనీ యాక్ట్ ఆఫ్ ఏ డొమెస్టిక్ వైలెన్స్. ఎబెట్ చేయొద్దు, ఎయిడింగ్ చేయొద్దు. ఓకే, సి థర్డ్ enticing entering the place of a employment of a aggrieved person or of the person aggrieved is the child it's a school or any other place or frequently by the aggrieved person. అయితే విమెన్ ఎక్కడ ఉంటుందో ఎక్కడ వర్క్ చేస్తుందో అక్కడ కూడా వెళ్ళొద్దు. ఇంకా ఆ అగ్రీవ్డ్ పర్సన్ పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ చదువుతున్నారు ఈ స్కూల్లో అక్కడ కూడా వెళ్ళొద్దు. ఓకే, సి డి పాయింట్ attempting to communicate any form whatever with the aggrieved person including the personal oral or written or electronic or telephonic contract. అయితే ఇక్కడ అటెంప్ట్ కూడా చేయొద్దు. అయితే కలవడానికి, కాల్ చేయడానికి ఏదైనా ఫామ్. ఓకే, ఇక్కడ టెలిఫోనిక్ అవి ఇవి ఉన్నాయి కదా, అయితే వాట్సాప్ చేయొద్దు, కాల్ చేయొద్దు, రైటింగ్ రాసి లెటర్ పంపొద్దు, ఏం చేయొద్దు అన్నట్టు. డీలో ఈలో alienating any assets operating the bank lockers or బ్యాంక్ లాకర్స్లో ఏమేమో వస్తువులు అంటే ఎసెట్స్ ఉంటాయి, జ్యువెలరీ అయినా పైసలైనా అవి ఇవి. ఆర్ ఎంజాయ్ ఏమైతే పార్టీస్ ఇంతకుముందు ఎంజాయ్ చేశారు వీళ్ళు ఇద్దరు, ఆ ప్రాపర్టీస్ని టచ్ చేయకూడదు. ఓకే, అలానే పెట్టుకోవాలి. ఇఫ్ చూద్దాం, causing a violence to be is a dependents other relatives or any other who have give the aggrieved person is exempt from the domestic violence. ఏంటంటే అగ్రీవ్డ్ పర్సన్ రిలేటివ్స్ కూడా హామ్ చేయొద్దు, రిలేటివ్స్కి కూడా హామ్ చేయొద్దు. జీ వచ్చేసరికి కమిటింగ్ ది ఎనీ అదర్ యాక్ట్ యాజ్ ఎ స్పెసిఫైడ్ ఇన్ ది ప్రొటెక్షన్ ఆర్డర్. ఇంకా ఏదైనా యాక్ట్ కూడా కమిట్ చేస్తే దానికి ప్రొటెక్షన్ ఇస్తుంది. డి రెసిడెన్స్ ఆర్డర్. ఓకే, రెసిడెన్స్ ఆర్డర్ అంటే ఇంట్లో ఉండాలి. ఓకే, రెసిడెన్స్ disposing of any application under the subsection 1 of the section 12, the magistrate may on giving the certified that a domestic violence has taken a place passed a residence order. Okay, సెక్షన్ 12లో సబ్సెక్షన్ 1లో ఏమి అప్లికేషన్ ఇచ్చారో దానికి అప్లికేషన్ చూసి ఇక్కడ మెజిస్ట్రేట్ రెసిడెన్స్ ఆర్డర్ పాస్ చేశారు. రెసిడెన్స్ ఆర్డర్ పాస్ చేస్తే దాని ఇంపాక్ట్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఓకే, నేను ఇస్ పాస్ ది రెసిడెన్స్ ఆర్డర్ restraining the respondent from the disposing or in any other manner disturbing the position of the aggrieved person for the household, whether or not a respondent has a legal or equitable interest in the share household. రెస్పాండెంట్కి రెస్ట్రిక్ట్ చేస్తారు, ఇంట్లో డిస్టర్బ్ చేయొద్దు. ఓకే, ఫస్ట్ వన్. సెకండ్ వన్, డైరెక్టింగ్ ది రెస్పాండెంట్ టు రిమూవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ది షేర్ హౌస్ హోల్డ్. అయితే రెస్పాండెంట్కి చెప్తారు, నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపో. ఓకే, బిలో. సిలో, restraining the respondent or any of his relative from the entering any portion of the share household in which the aggrieved person is reside. ఆ షేర్ హౌస్హోల్డ్లో ఏ ప్లేస్లో ఆమె ఉంటుంది అగ్రీవ్డ్ పర్సన్ అక్కడ వెళ్ళకూడదు అనేసి చెప్తారు. రిలేటివ్స్కి ఆ అగ్రీవ్డ్ పర్సన్ రిలేటివ్ అండ్ అగ్రీవ్డ్ పర్సన్ కాదు,
రెస్పాండెంట్ ఉన్నాడు. ఆ రెస్పాండెంట్ ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి. వాళ్ళకు రెస్టారెంట్ అయితే వెళ్ళకూడదు అగ్రీవ్డ్ పర్సన్ దగ్గర అనేసి చెప్తారు. ఓకే. ఎనీ పార్ట్ ఏ పార్ట్‌లో అగ్రీవ్డ్ పర్సన్ ఉంది ఇంట్లో అటు అన్నట్టు. అయితే అగ్రీవ్డ్ పర్సన్ బెడ్‌రూమ్‌లో అయినా అయితే ఏమేమి యూజ్ చేస్తదో, ఏమేమి ఏరియా యూజ్ చేస్తుందో ఇంట్లో ఆ పార్ట్‌లో ఆ డైరెక్షన్‌లో వెళ్ళకండి అనేసి చెప్తుంది. ఓకే. సి. డి. Restraining the respondent from the alienating or disposing of the share household or incumbent of same. ఇక్కడ డీలో ఏం చేస్తుందంటే రెస్పాండెంట్కు రెస్ట్రైన్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఆయన అమ్ముతారు. ఓకే. ఏమంటే ఇంట్లో ఏమేమో వస్తువులు ఉంటాయి దానికి షేర్ హౌస్ హోల్డ్లో. ఓకే. తర్వాత ఈ వచ్చేసరికి రెస్ట్రైనింగ్ ది రెస్పాండెంట్ ఫ్రమ్ ది renouncing his rights in the share household except with the leave of the magistrate. అయితే ఏం చెప్తారు అంటే అయితే ఇంటికి వెళ్ళి నువ్వు మొత్తానికే వెళ్ళిపో అన్నట్టు. రెనౌన్సింగ్ హీజ్ రైట్, ఈ రైట్స్కి త్యాగం చేయాలి అన్నట్టు. నీ రైట్స్ ఏమేమి ఉన్నాయో నువ్వు వదిలేసి వెళ్ళిపో అన్నట్టు ఇక్కడ చెప్తున్నారు. అది కూడా ఎలా అంటే లీవ్ ఆఫ్ ది మెజిస్ట్రేట్. లీవ్ ఆఫ్ ది మెజిస్ట్రేట్ అంటే మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకొని. ఓకే. వట్టిగానే కాదు, మెజిస్ట్రేట్ పర్మిషన్. డి. ఎఫ్ ఉంది. డైరెక్టింగ్ ది రెస్పాండెంట్ టు సెక్యూర్ ది సేమ్ లెవెల్ ఆఫ్ alternate accommodation for the aggrieved person as enjoyed by her in the share household or to pay the rent of the share household. or ఇంకా ఏం చేస్తారంటే డైరెక్ట్ చేస్తారు రెస్పాండెంట్కి. ఆ ఫీమేల్ ఎక్కడ ఉంటుంది. ఓకే. ఒకవేళ రెంటెడ్ హోమ్ తీసుకొని లేకపోతే ఏదైనా రెంట్ కట్టాల్సిన ఉంటే రెస్పాండెంటే కట్టాలి. ఓకే. Directing the respondent to secure the some level of alternate accommodation for the aggrieved person as enjoyed by her in a share household or to pay the rent for the sum if the circumstances so is required. ఓకే. ఆమె ఎక్కడ ఉంటుందో ఒకవేళ కిరాయా ఇల్లు అంటాం కదా, ఆ ఇల్లుది రెంట్ ఈమె పే చేయాలి, ఈయన పే చేయాలి. ఓకే. ఇక్కడ చూడండి ప్రొవిజో. Provided that no order under the subclause B shall be passed against the any person of a women. అయితే ఈ ఆర్డర్ బిలో ఏముంది అయితే ఇంటికి వెళ్ళిపో అని చెప్తాం కదా, ఆ ఆర్డర్ విమెన్ కోసం పాస్ చేయొద్దు. ఒకవేళ రెస్పాండెంట్ కూడా విమెన్ ఉంటే ఆ ఆర్డర్ పాస్ చేయరు. ఓకే. ప్రొవిజో. సబ్సెక్షన్ 2 ఏమంటుందో అది చూద్దాం. The magistrate may imposing the any additional condition or passes the any other direction which he may be deemed the reasonably necessary to protect or to prove for the satisfying of a aggrieved person or any child of the such a aggrieved person. ఇంకా దాంతో పాటు మెజిస్ట్రేట్ ఇంకా అడిషనలీ కండిషన్స్ ఇంకా ఇంపోజ్ చేయొచ్చు ఆ రెస్పాండెంట్ మీద. ఓకే. ఒకవేళ ఆ అగ్రీవ్డ్ పర్సన్ ప్లస్ ఆయన చైల్డ్ ఉంటే. ఓకే. ఇప్పుడు వచ్చేసరికి సబ్సెక్షన్ 3 ద మెజిస్ట్రేట్ మే రిక్వైర్ ఫ్రమ్ ది రెస్పాండెంట్ టు ఎగ్జిక్యూట్ ఎ బౌండ్ విత్ ఆర్ వితౌట్ ఎ షూరిటీ ఫ్రమ్ ది ప్రివెంటింగ్ ది కమిషన్ ఆఫ్ ఎ డొమెస్టిక్ వైలెన్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సబ్సెక్షన్ 3లో ద మెజిస్ట్రేట్ ఏమంటారు రెస్పాండెంట్కి, నువ్వు ఎగ్జిక్యూట్ చేయి బౌండ్ అంటే ఒక అమౌంట్ జమ చేయి నువ్వు. ఓకే. విత్ ఆర్ వితౌట్ షూరిటీస్. ఓకే. విత్ ఆర్ వితౌట్ షూరిటీస్ అంటే విత్ ఆర్ వితౌట్ షూరిటీ ఫర్ ది ప్రివెంటింగ్ ది కమిషన్ ఆఫ్ ఎ డొమెస్టిక్ వైలెన్స్. ఓకే. షూరిటీస్ ఎప్పుడు కూడా పర్సన్సే ఉంటాయి. బౌండ్ జమ చేసి, బౌండ్ అంటే ఎగ్జిక్యూటివ్ బౌండ్ అంటే పైసలు జమ చేయాలి ఇక్కడ. ఓకే. పైసలు జమ చేసి ఏదైనా డొమెస్టిక్ వైలెన్స్ చేస్తేనో దాంతోనే తీసుకుంటారు అన్నట్టు. ప్రివెంటింగ్ ది కమిషన్ ఆఫ్ ఎ డొమెస్టిక్. ఇక్కడ బౌండ్ ఉంది కాబట్టి ఆయనే చేయడు మళ్ళీ అలా అనుకొని
ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయి బాండ్ అని చెప్తారు సబ్సెక్షన్ 3లో. సబ్సెక్షన్ 4 వచ్చేసరికి ఎనీ ఆర్డర్ an order under the subsection 3 shall be deemed to be is order under the chapter 8 of the CRPC. చాప్టర్ 8 ఆఫ్ సిఆర్పిసి అనేసి అనుకుంటాం. ఏం బౌండ్ ఎగ్జిక్యూట్ చేశారు. ఓకే, అండ్ షెల్ బీ డీల్స్ విత్ ది అకార్డింగ్లీ. దాని ప్రకారం ఆ ప్రొసీడింగ్ బాండ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో దాని ప్రకారం ప్రొసీజర్ నడుస్తుంది అది. While passing an order under the subsection 1, subsection 2, 3, the court may also pass an order directing the officer in charge of the nearest police station to give the protection to the aggrieved person or to assist her or the person making any application on her behalf in implementation or order. ఓకే, దాంతోపాటు ఏమవుతుందంటే సబ్సెక్షన్ 1, 2, 3లో ఏమేమి ఆర్డర్ పాస్ చేశారో మెజిస్ట్రేట్, దాంతోపాటు ఏం డైరెక్ట్ ఇస్తున్నారు అంటే ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఎ పోలీస్ స్టేషన్ నియర్ ఎక్కడ ఈ ఆఫెన్స్ అయింది కదా, వైలెన్స్ ఎక్కడైంది, ఆ నియర్గా ఎవరు పోలీస్ స్టేషన్ ఉన్నారో ఆఫీసర్ ఇన్ఛార్జ్కి చెప్తున్నారు. అయితే వాళ్ళకు ప్రొటెక్షన్ కూడా ఇవ్వు అగ్రీవ్డ్ పర్సన్కి అన్నట్టు. ఓకే, ప్రొటెక్షన్ ఇవ్వు, ఇంకా అసిస్ట్ చేయాలి వాళ్ళకు అండ్ అగ్రీవ్డ్ పర్సన్కి. లేకపోతే ఆన్ ది బిహాఫ్ ఎవరైనా వేరే వాళ్ళు రిపోర్ట్ ఫైల్ చేసినారు అనుకోండి, అప్లికేషన్ ఇచ్చిండ్రు కదా, అయితే వాళ్ళ కోసం ఆర్డర్. సబ్సెక్షన్ 6 వచ్చేసరికి Well, making an order under the subsection 1, the magistrate may impose on the respondent obligation relating to a discharge of rent or other payments have regarding to the financial needs and the resources of the parties. ఇంకా దాంతోపాటు సబ్సెక్షన్ 1 ఆర్డర్ ఏం పాస్ చేశారో దాంతోపాటు ఇంపోజ్ ఏం చేస్తారు, పేమెంట్ చేయాలి. రెంట్ ఒకవేళ రెంట్ ఉంటే అది పే చేయాలి. ఇంకా రెంట్ ఉంది, ఏదైనా వేరే పేమెంట్స్ ఉన్నాయి, ఇంకా ఫైనాన్షియల్ నీడ్స్ ఏమన్నా ఉంటే, రిసోర్సెస్ ఫైనాన్షియల్ నీడ్స్ ఉంటే అది కూడా పే చేయాలి. ఓకే, సబ్సెక్షన్ 6లో సబ్సెక్షన్ 7, ద మెజిస్ట్రేట్ మే directing the officer in charge of a police station in those jurisdiction the magistrate has been approached to assist in the implementation of a protection order. ఆఫీసర్ ఇన్ఛార్జ్కి డైరెక్షన్ ఇస్తారు, అదే లోకల్ జ్యూరిస్డిక్షన్లో అప్రోచ్ చేసి అసిస్ట్ ఇవ్వాలి. అంటే ఏదైనా మొత్తం ఇన్ఫర్మేషన్ అవి ఇస్తూ ఉండాలి అన్నట్టు మెజిస్ట్రేట్కి. అది వచ్చేసరికి సబ్సెక్షన్ ఏ, ద మెజిస్ట్రేట్ మే డైరెక్ట్ ది రెస్పాండెంట్ టు రిటర్న్ టు the possession of the aggrieved person or stridhan or any other property or available security to which he is entitled to. అయితే ఒకవేళ రెస్పాండెంట్ దగ్గర అగ్రీవ్డ్ పర్సన్ది ప్రాపర్టీ ఉందనుకోండి, స్త్రీధన్ అంటే జ్యువెలరీ, ఏదైనా జ్యువెలరీ లేకపోతే వాల్యుబుల్ సెక్యూరిటీస్ ఉన్నాయి అనుకోండి, అది రిటర్న్ చేయి అనేసి ఇక్కడ ఆర్డర్ ఇస్తారు. ఓకే, ఇచ్చేసి రిటర్న్గా అనేసి వాపస్ ఇవ్వాలి అన్నట్టు. ఇప్పుడు వచ్చేసరికి మానిటరీ రిలీఫ్. ఓకే, సబ్సెక్షన్ కాదు, సెక్షన్ 20 మానిటరీ రిలీఫ్. వెల్ disposing of any application under the subsection 1 of the section 12, the magistrate may direct the respondent to pay the monetary relief to meet the expenses incurred and the losses suffered by the aggrieved person and any child of the aggrieved person as a result of the domestic violence, and such a relief may include but not limited to. ఫస్ట్ వచ్చేసరికి చూడండి, సబ్సెక్షన్ 1 ఆఫ్ ది సెక్షన్ 12లో అప్లికేషన్ చూసిన తర్వాత మెజిస్ట్రేట్ డైరెక్షన్ ఇచ్చిండ్రు అనుకోండి, మానిటరీ రిలీఫ్ది ఇస్తే పేమెంట్ చేయాలి. ఏం పేమెంట్, ఏమేమి ఎక్స్పెన్సెస్ అయిందో, ఓకే, అగ్రీవ్డ్ పర్సన్కి ఏమేమి ఎక్స్పెన్స్ అయింది, ఏమేమి లాసెస్ అయింది, ఓకే, ఆ అగ్రీవ్డ్ పర్సన్ది ప్లస్ చైల్డ్ది ఒకవేళ అగ్రీవ్డ్ పర్సన్కి ఉంటే అది ఏమేమి లాసెస్ ఇవ్వాలి అది చూడండి. ఓకే, ఏలో లాస్ ఆఫ్ ఎర్నింగ్, ఒకవేళ ఆమె ఎర్నింగ్లో లాసెస్ ఉంటే అవి పే చేయాలి రెస్పాండెంట్. ఓకే, ద మెడికల్ ఎక్స్పెన్సెస్, ఏమన్నా డొమెస్టిక్ వైలెన్స్ అవుతుంది కదా, వైలెన్స్ మీద దాని మీద ఏదైనా
ఎక్స్‌పెన్సెస్ వస్తే ఆ ఎక్స్‌పెన్సెస్ మెడికల్ ఎక్స్‌పెన్సెస్ వస్తే కూడా ఆ ట్రీట్మెంట్ అయినా, మెడికల్ ఎక్స్‌పెన్సెస్ అయినా ఆయననే పే చేయాలి రెస్పాండెంట్. ఓకే. సిలో ద లాసెస్ కాస్డ్ డ్యూ టు ది డ్రాస్టిక్ డ్యామేజెస్ ఆర్ రిమూవల్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ ఫ్రమ్ ది కంట్రోల్డ్. ఏమైనా డ్యామేజెస్ అయింది ప్రాపర్టీ, ఆ అగ్రీవ్డ్ పర్సన్ ప్రాపర్టీ ఏమైనా డ్యామేజ్ అయిందో, లేకపోతే ఏదైనా రిమూవల్ చేసిస్తే అలా డ్యామేజెస్ అయిందో ఆ ప్రాపర్టీది కూడా డ్యామేజెస్ ఇవ్వాలి, లాసెస్ పే చేయాలి రెస్పాండెంట్. సిలో. ఓకే. డీలో ద మెయింటెనెన్స్ ఫర్ ది అగ్రీవ్డ్ పర్సన్ యాజ్ వెల్ యాజ్ హర్ చైల్డ్ ఇఫ్ ఎనీ ఇంక్లూడింగ్ ఎనీ ఆర్డర్ అండర్ ఆర్ ఇన్ అడిషన్ టు ఎనీ ఆర్డర్ ఆఫ్ ఎ మెయింటెనెన్స్ under the section 125 of a CRPC or any other law from a time beginning of force. అంటే ఏదైనా మెయింటెనెన్స్ ఆర్ అగ్రీవ్డ్ పర్సన్కి మెయింటెనెన్స్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఆ చైల్డ్ది కూడా. ఇక్కడ సెక్షన్ 125లో కూడా ఆఫ్ సిఆర్పిసిలో ఆర్ ఎనీ అదర్ లా ఫ్రమ్ టైమ్ బిగినింగ్ ఫోర్స్ అనేసి ఉంది. ఓకే. ఆ అగ్రీవ్డ్ పర్సన్ చెప్పాలి. ఓకే. ఓకే. ఇక్కడ ఏమేమి మెయింటెనెన్స్ ఇస్తుందో అగ్రీవ్డ్ పర్సన్కి, దాంతోపాటు సిఆర్పిసిలో ఏముందో అది కూడా చూడాలి అన్నట్టు. ఓకే. ద సబ్సెక్షన్ 2 చూడండి. ద మానిటరీ రిలీఫ్ గ్రాంటెడ్ అండర్ దీస్ సెక్షన్ షెల్ బి ఎడిక్వేట్, fair and reasonable and consisting with the standard of living to be which the aggrieved person is స్టేట్. అంటే ఇక్కడ ఏదైనా మానిటరీ రిలీఫ్ ఇస్తున్నారు కదా, అది ఎడ్యుకేట్ ఉండాలి, ఫేర్ ఉండాలి, రీజనబుల్ ఉండాలి. ఎక్కువ అయితే లిమిట్లెస్ ఉండద్దు. ఆ రెస్పాండెంట్ ఎంత సంపాదిస్తాడో దాని మీదనే ఉండాలి, కానీ దానికన్నా అవుట్ ఆఫ్ బౌండరీస్ ఇవ్వద్దు అన్నట్టు. ఓకే. Subsection 2. Subsection 3. The magistrate shall have the power to order and appropriate the lump sum payment or monthly payments of a maintenance as the nature or circumstances of these cases may require. The magistrate ki right undi, పవర్ ఉంది. మెజిస్ట్రేట్కి పవర్ ఉంది ఏదైనా ఆర్డర్ పాస్ చేయడానికి. కొంచెం మనీ అయితే సమ్ మనీ పేమెంట్, లేకపోతే మంత్లీ పేమెంట్ ఆర్ మెయింటెనెన్స్ పాస్ చేయడానికి మొత్తం రైట్ ఉంది. యాజ్ పర్ ది నేచర్, ఎలా సర్కమ్స్టెన్సెస్ ఏమి ఉన్నాయో అది చూసి పాస్ చేస్తారు అన్నట్టు. ద మెజిస్ట్రేట్ షెల్ సెండ్ ఏ కాపీ ఆఫ్ ది ఆర్డర్ for the monetary reliefs and made under the subsection 1 to the party to the application and to the in charge of the police station within a local limits of those jurisdiction in the respondent reside. అయితే ఆ కాపీస్ ఏం చేస్తారు అంటే మెజిస్ట్రేట్ ఎవరికి ఇస్తారు, ఇక్కడ మానిటరీ రిలీఫ్ పాస్ అయింది అన్నట్టు ఆర్డర్ది కాపీ ఒకటి అయితే పార్టీస్ అంటే రెస్పాండెంట్ వస్తుంది, విక్టిమ్ రెస్పాండెంట్ అండ్ అగ్రీవ్డ్ పర్సన్. ఓకే. టు ది అప్లికేషన్ మళ్ళీ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఏ పోలీస్ స్టేషన్కి ఇస్తారు అది కాపీస్. తర్వాత వచ్చేసరికి 5th, ద రెస్పాండెంట్ షెల్ pay the monetary relief granted to the aggrieved person within the period of specified in order under the subsection 1. అయితే ఆ రెస్పాండెంట్ ఏం చేయాలి అంటే మానిటరీ రిలీఫ్ పే చేయాలి. ఆ ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ పే చేయాలి. ఓకే. సబ్సెక్షన్ 1లో ఎంత పీరియడ్ రాశారో అంత పీరియడ్లో వేసేసేయాలి అన్నట్టు, ఇచ్చేసేయాలి. ఓకే. అపాన్ ది ఫెయిలియర్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది రెస్పాండెంట్ టు మేక్ ది పేమెంట్ ఇన్ ది terms of the order under the subsection 1, the magistrate may direct the employer or a debitor of the respondent to directly pay the aggrieved person or to deposit with the court a portion of the wages or a salaries or a debit due to or acquired to the credit of the respondent, which amount may be is adjusted towards the monetary relief payable by the respondent. ఒకవేళ సబ్సెక్షన్ 1లో ఇచ్చిన మానిటరీ రిలీఫ్ పాస్ చేసినా కూడా ఆ రెస్పాండెంట్ ఏం చేయడు అంటే పే చేయకపోతే అప్పుడు మెజిస్ట్రేట్ ఏం చేస్తారు అంటే డైరెక్ట్ చేస్తారు. ఎంప్లాయర్ అయితే ఆయన ఎక్కడ వర్క్ చేస్తున్నారో అక్కడ శాలరీ ఇస్తారు కదా ఎంప్లాయర్, ఆయన దగ్గర నుంచి
ఆయనకు డైరెక్ట్ చేస్తారు. ఆయనే లేకపోతే డెబిటర్ ఆఫ్ రెస్పాండెంట్‌ది ఆయనే ఇవ్వాలి. ఓకే. ఆ అమౌంట్ ఆయనే అగ్రీవ్డ్ పర్సన్‌కి ఇవ్వాలి. లేకపోతే కోర్ట్‌లో డిపాజిట్ అయినా చేపియాలి. ఓకే. వేజెస్ అయినా, సాలరీస్ అయినా. ఒకవేళ ఆయనకి వేజెస్ అయితే వేజెస్ జమ చేపియాలి కోర్ట్‌లో. లేకపోతే సాలరీస్ ఇవ్వాలి కోర్ట్‌లో. సబ్‌సెక్షన్ 6. ఇదైతే మానిటరీ రిలీఫ్ అయిపోయింది. కస్టడీ ఆర్డర్ ఉంది ఇప్పుడు. Notwithstanding anything is containing in any other law from a time beginning of force, the magistrate may at any stages of a hearing the application for the protection order for the any other order relief under these act grant the temporary custody of the child or a children to aggrieved person or the person is making on application. ఇది కస్టడీ ఆర్డర్ పాస్ చేస్తారు కదా, ఇది ఒక టెంపరరీ ఇన్ నేచర్ ఉంటుంది. టెంపరరీ కస్టడీ ఆర్డర్ ఇది. ఇంకా ఇది ఎవరికి ఇస్తారంటే అగ్రీవ్డ్ పర్సన్కి ఇస్తారు అనేసి ఉంది. ఇంకా ఏం లేదు ఇందులో చూడడానికి. Provided that the magistrate is of the opinion that any visit of a respondent may be is harmful to the interest of a child or children, the magistrate shall refuse to allow the such a visit. ఒకవేళ మెజిస్ట్రేట్ ఒపీనియన్ ఉంది, మెజిస్ట్రేట్కు అలా అనిపిస్తే రెస్పాండెంట్ పిల్లల్ని కలిస్తే మంచిగా ఉండదు అన్నట్టు అప్పుడు మెజిస్ట్రేట్ ఏం చేస్తారంటే ఆయనకి విజిట్ అయ్యి రైట్ ఉంటుంది కదా, అది రెఫ్యూజ్ చేసేస్తాడు. అయితే కలవద్దు ఆయన అనేసి చెప్పేస్తాడు. ఓకే. కంపన్సేషన్ ఆర్డర్ 22లో ఉంది. In addition to the other relief as may be is granted under this section, the magistrate may on the application begin is made by the aggrieved person passes on the order directing the respondent to pay the compensation and the damages for the injuries including the mental torture and emotional distress causes by the act of a domestic violence are committed by that respondent. అయితే ఇక్కడ ఏముందంటే వేరే రిలీఫ్తో పాటు ఈ రిలీఫ్ కూడా ఇస్తారు. ఎందుకు అంటే అగ్రీవ్డ్ పర్సన్కి ఏమేమి డ్యామేజెస్ అయిందో, ఇంజురీస్ అయిందో దానికోసం ఆ ఇంజురీస్ డ్యామేజెస్ ఏముంది అంటే మెంటల్ టార్చర్ ఉంది, ఎమోషనల్ డిస్ట్రెస్ అండ్ కాజెస్ బై ది యాక్ట్ ఆఫ్ ఇది దేనివల్ల అంటే డొమెస్టిక్ వైలెన్స్ ఏమేమి చేశారో దానివల్ల టార్చర్ అయింది, ఎమోషనల్ డిస్టర్బ్ అయింది అన్నట్టు. ఓకే. 22. 23 వచ్చేసరికి ద పవర్ టు గ్రాంట్ ది ఇంటీమ్ అండ్ ది ఎక్స్ పార్టీ ఆర్డర్. ఇక్కడ ఏం దొరుకుతుంది అంటే ఎక్స్ పార్టీ అండ్ ఇంటీమ్ ఆర్డర్. ఎక్స్ పార్టీ అంటే ఒక పార్టీ రాకపోతే వేరే ఆర్డర్ పాస్ చేస్తుంది. ఓకే. ఆ పార్టీకి ఎక్స్ పార్టీ ఆర్డర్ అంటారు. ఓకే. ఇన్ ఆర్డర్ ఇన్ ఎనీ ప్రొసీడింగ్స్ before him under these act, the magistrate may pass such a interim order as he deems just and proper. మెజిస్ట్రేట్కి అనిపిస్తే ఒక ఇంటీమ్ ఆర్డర్ కూడా పాస్ చేయొచ్చు. ఇంట్రీమ్ ఆర్డర్ అంటే ఒక టెంపరరీ ఆర్డర్. అప్పుడు కేసు నడుస్తుంటేనే అప్పుడు ఏదైనా ఇన్కమ్ కాదు మనీ అవి ఇవి ఇవ్వు అన్నట్టు రెస్పాండెంట్కి చెప్తారు. ఓకే. If the magistrate is satisfied that an application is a prima facie discloses that the respondent is committing or has committed an act of a domestic violence, or that there is a likelihood that the respondent may commit the act of a domestic violence, he may be is a grant and the ex parte order on the basis of the affidavit on such as may be is a prescribed. The aggrieved person under the subsection 1890 under the section 18, 19, 20 and 21 as the case may be. 22 is a grantee respondent. ఇక్కడ ఏం లేదు. ఒకవేళ అగ్రీవ్డ్ పర్సన్కి 18, 19, 20 ఈ సెక్షన్స్లో రిలీఫ్ దొరికితే ఒకవేళ దాంతో పాటు కూడా ఒకవేళ మెజిస్ట్రేట్ సాటిస్ఫై అయితే దాంతో ఎడిషనల్ ఇంకా ఏమన్నా వైలెన్స్ కమిట్ చేసేది ఉంటే అది ఎఫిడేవిట్ మీద తీసుకుంటారు అండ్ ఎక్స్ పార్టీ ఆర్డర్ పాస్ చేసేస్తారు. ఓకే.
సబ్సెక్షన్ 2లో ఎక్స్ పార్టీ ఆర్డర్ ఉంది. 24 కోర్ట్ టు గివ్ ది కాపీస్ ఆఫ్ ది ఆర్డర్ ఫ్రీ ఆఫ్ ఏ కాస్ట్. ఫ్రీ ఆఫ్ ది కాస్ట్ కాపీస్ ఇవ్వాలి. ఓకే, ద మెజిస్ట్రేట్ షెల్ ఇన్ ఆల్ ది కేసెస్ where he has passed any order under this section order that a copy of such a order shall be given free of a cost to the parties. ఫ్రీ ఆఫ్ ది కాస్ట్ ఇస్తారు. ఈ కాపీస్ ఉంటాయి కదా అన్నీ, అది ఫ్రీ ఆఫ్ ది పైసలు తీసుకోకుండా ఫ్రీగా ఇస్తారు. పార్టీస్ని అంటే రెస్పాండెంట్ అండ్ అగ్రీవ్డ్ పర్సన్ అన్నట్టు. డ్యూరేషన్ అండ్ ఆల్టరేషన్ ఆఫ్ ది ఆర్డర్. ఒకవేళ డ్యూరేషన్ అండ్ ఆల్టరేషన్ కూడా అవుతుంది ఆర్డర్లో. ఓకే, ఏ ప్రొటెక్షన్ ఆర్డర్ మేడ్ అండర్ ది సబ్సెక్షన్ అండర్ ది సెక్షన్ 18 షెల్ బీ ఇన్ ది ఫోర్స్డ్ టిల్ ది అగ్రీవ్డ్ పర్సన్ ఈజ్ అప్లై ఫర్ డిశ్చార్జ్. ఆర్డర్ సెక్షన్ 18లో ఏం ఆర్డర్ వచ్చిందో అది ఫోర్స్లోనే ఉంటుంది ఎప్పుడు వరకు అంటే అగ్రీవ్డ్ పర్సన్ ఆ ఆర్డర్ని డిశ్చార్జ్ చేయండి అప్పుడు వరకు ఉంటుంది ఆర్డర్లోనే. Okay, subsection 2, the magistrate on the receipt of the application from the aggrieved person or a respondent or the respondent is satisfied that there is a change in the circumstances requiring the alteration, modification or revocation of the any order made under this section, he may for the reason to be is recorded in a writing pass such a order as he may be is deemed appropriate. ఇక్కడ ఏమైందంటే ఇఫ్ మెజిస్ట్రేట్ కి రిసిప్ట్ ఆర్ అప్లికేషన్ నుంచి ఫామ్ ఏదైనా ఇచ్చిండ్రు అనుకోండి, అగ్రీవ్డ్ పర్సన్ లేకపోతే రెస్పాండెంట్, ఇది సర్కమ్స్టెన్సెస్ చేంజ్ అయిపోయినాయో, మాకు ఈ ఆర్డర్ ఏమి వచ్చిందో దానికి ఆల్టర్ చేయండి, మోడిఫికేషన్ చేయండి, చేంజెస్ చేయండి అన్నట్టు. అప్పుడు అన్నీ చూసి మెజిస్ట్రేట్ రైటింగ్లో ఆర్డర్ని చేంజ్ చేసేస్తారు. ఓకే. 26 relief in order in other suit and the legal proceeding. Any legal suit section 18, 19, 20, 21, 22 may also sought in any legal proceeding before a civil court, family court or a criminal court affecting the aggrieved person or a respondent, whether the such a proceeding was initiated before or after the commencement of this act. Okay, section 18 to 22 in any legal proceeding law or civil court లో, ఫ్యామిలీ కోర్టులో ఆర్ క్రిమినల్ కోర్టులో అగ్రీవ్డ్ పర్సన్కి అండ్ రెస్పాండెంట్కి సార్ట్ దొరికితే వాజ్ ఇనిషియేటెడ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ దీస్ యాక్ట్ అని ఉంది. ఇంకా వచ్చేసరికి ఇది పాయింట్స్ అయితే ఇంపార్టెంట్ లేదు. ఎనీ రిలీఫ్ రెఫర్డ్ ఇన్ ద సబ్సెక్షన్ 1 ఇస్ ద సార్ట్ ఎనీ అడిషనల్. దాంతోపాటు వేరే అడిషనల్ కూడా సివిల్ ఆర్ క్రిమినల్ ప్రొసీడింగ్స్లో కూడా నడవచ్చు. ఇంకా ఇన్ కేస్ మే రిలీఫ్ హ్యాస్ బీన్ ఈజ్ obtaining by the aggrieved person in any proceeding other than the proceedings. ఇంకా ఏం లేదు ఇందులో ఇవి చెప్పడానికి. జ్యూరిస్డిక్షన్ వచ్చేసరికి కొంచెం ఇంపార్టెంట్ అయిపోతుంది. 27లో జ్యూరిస్డిక్షన్ ఉంది. The court of a judicial magistrate of a first class or metropolitan magistrate as the case may be within those local limits of which the aggrieved person is a aggrieved person permanently or a temporary reside or a carry on a business or is a employed. aggrieved person ఎక్కడ ఉందో టెంపరీ ఆర్ జ్యూరిస్డిక్షన్ దేనికి అంటారు అంటే వాళ్ళకు aggrieved person ఎక్కడ ఉంది, టెంపరీ ఆర్ పర్మనెంట్లీ ఎక్కడ ఉంది, ఆర్ క్యారీ ఆర్ బిజినెస్, ఓకే, ఎంప్లాయిడ్ ఎక్కడ వర్క్ చేసిందో, ద రెస్పాండెంట్ రిసైడ్స్ ఆర్ క్యారీ ఆన్ బిజినెసెస్ ఆర్ ఈజ్ ఏ ఎంప్లాయిడ్. రెస్పాండెంట్ ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ వర్క్ చేస్తాడు ఆ ప్లేస్కి. ఓకే, ద కాజెస్ ఆఫ్ ది యాక్షన్ ఈజ్ ఎరైజెస్. థర్డ్ పాయింట్ ఏంటంటే ద కాజెస్ ఆఫ్ ది యాక్షన్ ఎరైజెస్ అంటే ఎక్కడ డొమెస్టిక్ వైలెన్స్ అయిందో అక్కడ ఆ 3 ప్లేసెస్కి జ్యూరిస్డిక్షన్ ఉంది. ఎనీ ఆర్డర్ మేడ్ అండర్ దీస్ యాక్ట్ షెల్ బీ ఎన్ఫోర్స్డ్ త్రూ అవుట్ ఇండియా. ఏ యాక్ట్ ఏదైనా ఆర్డర్ పాస్ అయింది కదా ఆ ఆర్డర్ త్రూ అవుట్ ఇండియాలో ఎన్ఫోర్స్ అవ్వచ్చు. ఓకే, ప్రొసీజర్ వచ్చేసరికి అంతా అయితే ఇంపార్టెంట్ లేదు. యాజ్ save as otherwise is provided in this section. All proceeding under the 218 array offences under section 31 shall be governed by the provision of
ఈ ప్రొసీజర్ ఎలా నడుస్తుంది అంటే సిఆర్పిసి లాగా నడుస్తుంది. నథింగ్ ఇన్ ది సబ్సెక్షన్ 1 and the form the lying down it is own procedure or a disposal of application section 12 and the section 21. ఓకే. అపీల్ వచ్చేసరికి ఏముంది అంటే అపీల్ దే షెల్ లై అనే అపీల్ టు ది కోర్ట్ ఆఫ్ సెషన్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ది విచ్ ది order may be is a passed is a served on the aggrieved person or a respondent as the case may be whichever is a later. ఇక్కడ ఏమైందంటే ఒక ఆర్డర్ పాస్ అయిన తర్వాత వాళ్ళకు అపీల్ చేసేది ఉంది. వాళ్ళు సాటిస్ఫైడ్ కాలేదు ఆ ఆర్డర్ నుంచి, అయితే వాళ్ళు అపీల్ ఇవ్వాలి. ఎక్కడ ఇస్తారు అపీల్ అంటే కోర్ట్ ఆఫ్ సెక్షన్లో. ఎన్ని డేస్లో? విత్ ఇన్ 30 daysలో. ఓకే. ఇప్పుడు వచ్చేసరికి చాప్టర్ 5 మిస్లీనియస్ ఉన్నాయి. ఓకే. ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆర్ ఎ మెంబర్ ఆఫ్ ఎ సర్వీస్ ప్రొవైడర్ టు బీ ఈజ్ అ పబ్లిక్ సర్వెంట్. వీళ్ళకు ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫీసర్ అండ్ మెంబర్ ఆఫ్ ఏ పబ్లిక్ సర్వెంట్, ప్రొటెక్షన్ ఆఫీసర్ అండ్ సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారు కదా, వాళ్ళకు పబ్లిక్ సర్వెంట్గా అనుకుంటాం యాజ్ పర్ ది మీనింగ్ సెక్షన్ 21 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్ లెక్క ట్రీట్ చేస్తాం వాళ్ళకు. సెక్షన్ 31 పెనాల్టీ ఫర్ ది బ్రీచ్ ఆఫ్ ఎ రెస్పాండెంట్, పెనాల్టీ ఫర్ బ్రీచ్ ఆఫ్ ఏ ప్రొటెక్షన్ ఆర్డర్ బై రెస్పాండెంట్. ఒక ప్రొటెక్షన్ ఆర్డర్ పాస్ చేసిన తర్వాత రెస్పాండెంట్ అది వర్క్ చేయకపోతే ఆయనకి పెనాల్టీ ఇస్తారు, ఇంప్రెస్మెంట్ ఇస్తారు. ఎన్ని డేస్ ఇంప్రెస్మెంట్ అంటే 1 year ఇంప్రెస్మెంట్ ఇస్తారు. ఫైన్ ఉంది. ఫైన్ ఎంత అంటే 20,000 rupees ఉంది. ఓకే. ఫైన్ 1 year ఆర్ ఇంప్రెస్మెంట్ 1 year ఆర్ ఫైన్. ఓకే. విచ్ మే ఎక్స్టెండింగ్ టు బి 20,000 rupees ఆర్ బోత్, రెండు కూడా ఇవ్వచ్చు. The offence under the subsection shall as the practicable by the tried by the magistrate who had passed the order as a breach of a which has been is alleged to have been is caused by the accused. Filing well, framing the charge under the subsection 1, the magistrate may also frame the charge under the section, okay, Indian Penal 498 Indian Penal Code or any other law from the code or a dowry prohibition act, as the case may be, if the act is discloses the commission of the any offence under this provision. దీంతో పాటు మెజిస్ట్రేట్ ఇంకా ఏం ఫ్రేమ్ చేయొచ్చు చార్జెస్ అంటే 498 క్రూయాలిటీ బై హస్బెండ్ అండ్ ది రిలేటివ్ ఆఫ్ ది హస్బెండ్స్ అనేది ఒక సెక్షన్ ఉండే మనకు ఐపీసీలో, ఆ చార్జెస్ కూడా పెట్టచ్చు. ఇంకా ఏంటంటే ఎనీ వేరే ప్రొవిజన్స్లో కూడా ఉంటే అది కూడా ఛార్జెస్ పెట్టచ్చు. లేకపోతే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్లో ఏమేమి ఉన్నాయి సెక్షన్స్ అవి కూడా పెట్టచ్చు ఛార్జెస్ అన్నట్టు. ఓకే. కాగ్నిజెన్స్ అండ్ ప్రూఫ్ 32లో కాగ్నిజెన్స్ అండ్ ప్రూఫ్ నథింగ్ నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇస్ కంటైనింగ్ ఇన్ ది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ద ఆఫెన్స్ ఇన్ ది సబ్సెక్షన్ 1 షల్ బీ ఈజ్ అ కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్. ఈ యాక్ట్లో ఏమేమో ఆఫెన్స్ జరిగినాయో అది కాగ్నిజబుల్ ఉంది అండ్ నాన్ బెయిలబుల్ ఉంది అనేసి సెక్షన్ 32 అంటుంది. ఓకే. కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్. ఒకవేళ మీకు కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్ అని తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. సబ్సెక్షన్ 2లో కూడా అంత ఏం లేదు. అపాన్ ది సోల్ టెస్టిమనీ ఆఫ్ ది అగ్రీవ్డ్ పర్సన్ ద కోర్ట్ మే కన్క్లూడ్ దట్ ది ఆఫెన్స్ అండర్ ది సబ్సెక్షన్ 1 ఆఫ్ ది సబ్సెక్షన్ 31 హ్యాస్ బీన్ ఈజ్ కమిటెడ్ బై ది అక్యూజ్డ్. ఇంకా అగ్రీవ్డ్ పర్సన్ చెప్తే కోర్ట్ అదే నమ్మి ఆఫెన్స్ కమిట్ చేశాడు అని అనుకుంటుంది. ఏ ఆఫెన్స్ అంటే సెక్షన్ 31 అంటే ఏదైనా పెనాల్టీ ఇంపోజ్ చేస్తే నేను ఫుల్ఫిల్ చేయకపోతే అది. ఓకే. 33 పెనాల్టీ ఫర్ నాట్ డిశ్చార్జింగ్ ది డ్యూటీ బై ప్రొటెక్షన్ ఆఫీసర్. ప్రొటెక్షన్ ఆఫీసర్కి ఓ డ్యూటీ ఇచ్చారు, అది చేయాలి అని, అది చేయకపోతే ఇంకా ఇక్కడ కూడా ప్రొటెక్షన్ ఆఫీసర్కు పనిష్మెంట్ ఇస్తారు. పనిష్మెంట్ వచ్చేసరికి ఇంప్రెస్మెంట్ వచ్చేసరికి 1 year 20,000 rupees. ఈయనకు కూడా సేమ్ ఫైన్ ఆర్ బోత్ ఉంది. ఓకే. కాగ్నిజెన్స్ ఆఫ్ ది అఫెన్స్ కమిటెడ్ బై ది ప్రొటెక్షన్ ఆఫీసర్. కాగ్నిజెన్స్ ఏంటి అన్నట్టు, ఈ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఏం చేస్తే కూడా నో ప్రాసిక్యూషన్ ఆర్ అదర్ లీగల్ ప్రొసీడింగ్ షెల్ లై అగెన్స్ట్ ది ప్రొటెక్షన్ ఆఫీసర్ unless the complaint is filed with the previous sanction of the state government or officer authorized by it in this behalf. ఓకే. ప్రొటెక్షన్ ఆఫీసర్ మీద ఏదైనా
అలిగేషన్స్ అయినా లేకపోతే ప్రొసీడింగ్స్ అలా కండక్ట్ చేయలేదు లేరు. ఒకవేళ చేయాలి అంటే స్టేట్ గవర్నమెంట్‌ది పర్మిషన్ కావాలి. ఓకే. 35 వచ్చేసరికి ప్రొటెక్షన్ ఆఫ్ ది సెక్షన్ ఆఫ్ యాక్షన్ టేకెన్ ఇన్ గుడ్ ఫెయిత్ నో సూట్. ఒకవేళ ఏదైనా గుడ్ ఫెయిత్‌లో ఏమన్నా చేస్తే దానికి కూడా నో సూట్, నో ప్రాసిక్యూషన్, ఏదైనా కేసు లేకపోతే అది నడవది అన్నట్టు ఇక్కడ 35లో. 36లో యాక్ట్ నాట్ ఇన్ ఎ డెరివేషన్ ఆఫ్ ఎనీ అదర్ లా. ఈ యాక్ట్‌తో వేరే యాక్ట్ కోసం సంబంధం లేదు అన్నట్టు. 36 ఓకే. ద ప్రొవిజన్ ఆఫ్ దీస్ యాక్ట్ షెల్ బి ఈజ్ ఏ అడిషనల్ టు అండ్ not in a derogations of a provisions of any other law from a time beginning force. వేరే యాక్ట్ వేరే ప్రొవిజన్స్ దాంతో మాకు సంబంధం లేదు అంటుంది ఈ సెక్షన్. సెక్షన్ 37 వచ్చేసరికి పవర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ టు మేక్ ది రూల్స్. ఓకే. పవర్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏమేం రూల్స్ మేక్ చేస్తుందో అది ఉంది. ఓకే. The central government may notification make any rules for carrying out in the provisions of these act. ఇదే యాక్ట్ చదవాలి మీరే చదువుకోండి. ఓకేనా గైస్. ఇందులో ఏం లేదు అసలు, వచ్చేది కూడా ఏం లేదు, పోయేది ఏం లేదు. ఓకే. ఇక్కడ ఏం ఇంపార్టెంట్ లేదు మీకు. కానీ సబ్సెక్షన్ 3లో ద 30 days అనేసి ప్రొవిజన్ ఉంది, అది గుర్తుకు పెట్టుకోండి, ఖతం అయిపోతుంది. ఓకే. సెక్షన్ 37 అయితే మీరే చదవండి. పవర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ టు మేక్ ది రూల్స్ అనేసి. ఓకేనా. చలో గైస్, ఇవాళ అయితే మన ఒక వేరే యాక్ట్ కంప్లీట్ అయింది. చాలా చిన్న యాక్ట్ కానీ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే. కొంచెం మీకు అర్థం కాకపోతే చెప్పచ్చు. ఓకేనా. అర్థం కాకపోతే మళ్ళీ చెప్పండి, కామెంట్ చేసి అడగండి. ఒకవేళ నాకు కామెంట్ వచ్చి నేను చూస్తే మీకు వేరే యాక్ట్ అప్పుడు ఈ యాక్ట్ కూడా తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఓకేనా. ఒకవేళ నా తెలుగు అర్థం కాకపోతే లేకపోతే నా ఎక్స్ప్లెనేషన్ అర్థం కాకపోతే చెప్పండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. ఓకే. చలో గైస్, బాయ్, టేక్ కేర్. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం. ఓకే. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి చిన్న యాక్ట్స్ ఫస్ట్ చేద్దాం, తర్వాత మేజర్ యాక్ట్ కోసం చూద్దాం. ఓకేనా. బాయ్ గైస్, టేక్ కేర్, గుడ్ నైట్. ఐ థింక్ గుడ్ నైట్ అయితే అయిందేమో. చలో బాయ్ గైస్. నెక్స్ట్ ఇంకొక మాట, నెక్స్ట్ మీకు ఏ యాక్ట్ కావాలో అది కూడా కామెంట్ చేసి చెప్పండి, అదే యాక్ట్ చదువుతాం. ఓకే. విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ విత్ పాయింటర్ వైస్. బై గైస్, బాయ్, టేక్ కేర్.